హాయ్ ఆల్. రిక్రూట్మెంట్ ఆఫ్ వొకేషనల్ ట్రైనర్స్ కాంట్రాక్చువల్ బేసిస్. ఇక్కడ చూడండి, ఎల్ఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ అండ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ వాళ్ళు వచ్చేసి ఇక్కడ వొకేషనల్ ఐటీ అండ్ ఐటీఎస్ సెక్టర్స్ ఫర్ తెలంగాణ గవర్నమెంట్ స్కూల్స్ ప్రాజెక్ట్ అండర్ ఎన్ఎస్క్యూఎఫ్ ప్రోగ్రామ్. ఓకే, ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ స్కూళ్ళల్లో వొకేషనల్ కోర్సెస్ గురించి వీళ్ళు దానికి సంబంధించిన పోస్టులు వచ్చేసి ఎక్కడెక్కడ ఉన్నాయి, వేకెన్సీ పొజిషన్స్ ఎన్నైనా రిలీజ్ చేశారు. ఇక్కడ మొత్తం వచ్చేసి 32 లొకేషన్స్ ఉన్నాయి. సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి. ఏజ్ వచ్చేసి 18 to 37 years. ఓకే, ఏజ్ రిలాక్సేషన్ టు బి ప్రొవైడ్ యాజ్ పర్ ది గవర్నమెంట్ రూల్స్. ఓకే, క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మాస్టర్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, మాస్టర్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్, మాస్టర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే, ఏదైనా ఎంసీఏ, ఎంఎస్సి, ఎంటెక్, బీటెక్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్. ఇది వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా, టీచింగ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి 1 year టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటున్నారు. హానరేరియం బేసిస్ వచ్చేసి 19,500 పర్ మంత్ ఇస్తారు. ఆల్ కమ్యూనికేషన్ ఫర్ జాబ్ అప్లికేషన్ టు బి డన్ త్రూ మెయిల్స్. ఆల్ జాబ్స్ ఆర్ ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్. ఇట్ ఈస్ నాట్ ఏ గవర్నమెంట్ జాబ్ అండ్ ద సెలెక్షన్ ప్రాసెస్ ఈజ్ స్ట్రిక్ట్లీ బేస్డ్ ఆన్ ది మెరిట్. ఓకే, ఇది వచ్చేసి 19,500 పర్ మంత్ ఇస్తారు. ఓకే, ఇది మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఎట్లా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ చూడండి. ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లికేషన్ లింక్ అనేది ఇక్కడ ఇచ్చేశారు. ఇక్కడ స్కానర్ ఉంది, ఆ స్కానర్ ద్వారా కూడా మీరు స్కాన్ చేసుకొని అప్లై చేసుకోవాలి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్కి అక్కడ ఉన్న నంబర్కి కాల్ చేసేయండి. అది వచ్చేసి కాంట్రాక్చువల్ బేసిస్ జాబ్ 19,500 ఇస్తారు అంతే. 32 లొకేషన్స్. ఇది వచ్చేసి గవర్నమెంట్ స్కూల్లో ఉంటుంది. అదేవిధంగా ఇంకొకటి వచ్చేసి మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీలో కూడా జాబ్స్ పడినాయి. ఇది చాలాసార్లు వచ్చింది నోటిఫికేషన్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, లెక్చరర్స్, ఎంటెక్, ఎంఈ అండ్ పిహెచ్డి ఇన్ ఈసీఈ, సివిల్, ఎంఈసీ, ఈసీ, సిఎస్సి, ఐటీ. ఓకే, రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. పిహెచ్డి ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, మెయిల్కి వచ్చేసి సెండ్ చేయండి. ఇది వచ్చేసి డేట్ అండ్ టైం వచ్చేసి 13th 14th September ఫ్రమ్ 9 to 6 PM. ఓకే, కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి, కాంటాక్ట్ చేయండి. ఆ మెయిల్కి కూడా మీరు రెజ్యూమ్స్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు ఉంది. ఇది ఒకసారి చూసుకోండి, ఏమేమి ఖాళీగా ఉన్నాయో. మొత్తం 120 ఖాళీగా ఉన్నాయి. ఇది ఒకసారి పూర్తిగా చదువుకోండి. మీరు అప్లై చేసేటప్పుడు పూర్తిగా చదువుకోండి. ఇవి జాబ్స్ గురించి ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ.